తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ వేడుకలు రేపటితో ముగియనున్నాయి. గురువారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై నిర్వహించే సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షించారు. వేడుక ఏర్పాట్లపై పలువురు ఉన్నతాధికారులతో చర్చించారు. ట్యాంక్ బండ్ పై జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. భద్రత కోసం 2000 మంది పోలీసులను నియమించారు. ఎల్బీ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మ ఉత్సవాల ర్యాలీని నిర్వహించనున్నారు. 300 వీడియో కెమెరాలతో ఉత్సవాల ర్యాలీ చిత్రీకరణ చేపట్టనున్నారు. ఒక్క ట్యాంక్ బండ్ పైనే 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని వాడవాడలా నిర్వహించారు. గురువారం సాయంత్రం ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించే బతుకమ్మ యాత్రను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ వేడుకల కోసం ప్రభుత్వం 60 లక్షల రూపాయల విలువైన 35 టన్నుల రకరకాల పూలను తెప్పించింది. సుమారు 25,000 మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 613 బస్సుల్లో హైదరాబాద్కు మహిళలు తరలి రానున్నారు. జిల్లాల సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించేలా జిల్లాకో శకటంతో పాటు INPR సహా 11 శకటాలను ట్యాంక్ బండ్ పై ప్రదర్శించనున్నారు. బతుకమ్మ నిమజ్జనానికి ప్రభుత్వం ట్యాంక్ బండ్ చుట్టూ 8 గేట్లు ఏర్పాటు చేసింది. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా బీమ్ లైట్స్తో హుస్సేన్ సాగర్లో లేజర్ షో నిర్వహించనుంది. పటాకులతో వేడుకలు జరపనున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ సద్దుల బతుకమ్మ వేడుకలను తిలకించేందుకు ట్యాంక్ బండ్ రానున్నారు. అనంతరం బెలూన్లను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 6:30 వివిధ కళారూపాలు, శకటాల ప్రదర్శన ఉంటుంది. రాత్రి 7:30 బతుకమ్మలతో భారీ ర్యాలీ ఉంటుందని అధికారులు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.